హాయ్ అండి. ఈరోజు నేను తాపేశ్వరం అయితే వచ్చాను. తాపేశ్వరం రావడానికి ప్రధాన కారణం, మనం తాపేశ్వరం అనగానే మనకి అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది తాపేశ్వరం కాజా. మడత కాజా అనగానే తాపేశ్వరానికి ప్రసిద్ధి. అసలు కాజాలు ఎలా తయారు చేస్తారు, తయారీ విధానం అడిగి తెలుసుకుందాం రండి. ఇక్కడ చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళ దగ్గర డిఫరెంట్ స్వీట్స్ విత్ మంచి టేస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్కువగా ఆర్డర్లో వస్తూ ఉంటాయండి. చాలామంది వచ్చి తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ అసలు షాప్ అయితే అసలు ఖాళీ ఉండదు. మనకి కాజా కూడా మన ఆర్డర్ ప్రకారం అయితే చాలా బిగ్ సైజ్ కాజా అయితే మేకింగ్ అయితే ఉంటుందండి ఇక్కడ. అది కూడా ఆర్డర్ ప్రకారం. ఇక్కడ మనకి కాజాలు కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి. కాజాని బట్టి కాస్ట్ అయితే డిసైడ్ చేస్తున్నారు. అంతే కదండి, ఇక్కడ పంచదార చిలకలు కూడా చాలా ఫేమస్. పిండి అయితే మన క్వాంటిటీలో ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఈ మిషన్ అయితే యూజ్ చేస్తారు. కాజా తయారీకి ఇక్కడ క్వాంటిటీ అయితే చెప్పలేనండి, ప్రొసీజర్ అయితే చెప్తాను. ముందుగా మైదా పిండిని అయితే తీసుకున్నారంటే ఒక మిషన్లో అయితే మైదా పిండిని అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ ఆయిల్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ వాటర్ అయితే యాడ్ చేశారు. ఈ పిండి అంతా కలిసేలా ఓ ముద్దలాగా అయితే తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. కాజాలు తయారు చేస్తామండి. ఇక్కడ మనకి ఎక్కువ ముందు మైదా తీసుకుని కొద్దిగా ఆయిల్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దలా తీసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత పిండి ముద్దలు తీసుకొచ్చి ఇక్కడ మిషన్ ఆన్ చేస్తే మనకి ఏంటంటే ఒక చతురస్రాకారంలాగా అయితే వస్తుందండి. ఇది మిషన్ ఆన్ చేసిన తర్వాత కాజాలకి పల్చగా వచ్చే మిషన్ ఇది. కొన్ని చోట్ల అయితే మనకి ఆ బల్ల మీద కొద్దిగా ఆ పిండి తీసుకుని చపాతీల కర్రతో ఒత్తడం అయితే చేస్తారు. ఇక్కడ అలా కాదండి, మిషన్ అయితే యూజ్ చేస్తారు. ఈ తాపేశ్వరం అనగానే కాజాలు అయితే గుర్తుకొస్తాయి కదండి. ఆ ప్రాసెస్ చూపించడం కోసమే ఇక్కడికి వచ్చి నేను వీడియో తీయడం అయితే జరిగింది. కదండి, ఇదైతే పిండిది. మనం ఎక్కువగా ఇప్పుడు ఇంటి దగ్గర చపాతీలు చేసుకున్నప్పుడు మనం అంటుకోకుండా కొద్దిగా పౌడర్ కొద్దిగా పిండి అయితే వేసి మనం ఏ విధంగా అయితే చపాతీలు అయితే వచ్చామో సేమ్ ప్రాసెస్ కూడా అంతేనండి. కాజాలు కూడా అలా తయారు చేసినప్పుడు ఒక దీర్ఘ చతురస్రాకారంలోకి వచ్చిన తర్వాత ఇది కొద్దిగా లైట్గా పిండి అయితే చల్లుతారండి. ఎందుకంటే ఒక దానికి ఒకటి అంటుకోకుండా ఉండడం కోసం అయితే. బాగా తప్పడగా వచ్చేదాకా అలాగా చేస్తుంటారు.
ఇక్కడ చపాతీలా చాలా పల్చగా అయితే తయారు చేస్తున్నారండి. నెక్స్ట్ ఒక రోల్ లాగా అయితే చుడుతున్నారు. మధ్య మధ్యలో మనకి పిండి అయితే అప్లై చేస్తున్నారు. నెక్స్ట్ కట్ చేసిన తర్వాత పక్కకు పెడుతున్నారు. ఇక్కడ చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నారు. నెక్స్ట్ కాజాని లైట్గా ప్రెస్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు తయారు చేసుకున్న కాజాలన్నీ తీసుకుని ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారు. ఇవి ఇలా ఫ్రై అవ్వడానికి 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ కాజాలు అయితే ఫ్రై చేస్తున్నారు. ఇంకా ఎంత టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి? ఒక 10 నిమిషాలు అయితే పడుతుందంటండి.
నెక్స్ట్ పాకంలో అయితే యాడ్ చేస్తారో ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. ఫ్రై అయిన కాజాలను తీసుకుని పంచదార పాకంలో అయితే యాడ్ చేస్తున్నారు. ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో కొద్దిగా నెయ్యి వేసిన తర్వాత ఇలాంటి పొడి వేసిన తర్వాత మళ్ళీ పైన కోటింగ్ లాగా అయితే ఒకటి వేస్తున్నారండి. ఫైనల్గా పంచదార పాకంలో నెయ్యి అయితే యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నారు. ఫైనల్గా కాజల్ని అయితే యాడ్ చేస్తున్నారు. అందుకే మనకి నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. ఇంకా అదైతే టేస్ట్ వస్తున్నాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే మనం బయట తినే కాజా కన్నా ఇక్కడ కొంచెం ఏదో డిఫరెంట్ ఒక టేస్ట్ అయితే తెలుస్తుంది. ఎక్కువగా మనకి నెయ్యి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మరెన్నో వీడియోలు చేయగలుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.